వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు గ్రామంలోని మోగల్లు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన స్పిరులినా కంపెనీను డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆక్వా రైతుల కోసం ప్రకృతి పౌష్టిక ఆహారాన్ని అందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒమేగా ఫార్మలైజేషన్ చైర్మన్ నరమామిడి గంగారం, జాగరపు రమేష్, నరమామిడి సూర్య తరుణ్, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్పైరులినా ఫార్మింగ్ చేసే ప్రొడక్షన్ యూనిట్ అనేది రఘురామకృష్ణరాజు గారి చేతుల మీద ఓపెన్ సెరమనీ జరిగినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా అబ్బాయి సూర్య తరుణ్జీ స్పిలోరా కంపెనీ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. ఈరోజు ఈ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి కనుమూరి రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గారి చేతుల మీదుగా మాకు ఈ ప్లాంట్ ఓపెన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ విచ్చేసిన అతిథులకి అందరికీ కూడా మా స్పిలోరా కంపెనీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డీసీఎంఎస్ చైర్మన్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు యాదవ్ తెలియజేశారు. కర్నూలు టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణమ్మ, నాగేశ్వరరావులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా పేదల సంక్షేమం కోసం తల్లికి వందనం, స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి, దీపం పథకం, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన రాష్ట్రం దాదాపుగా ఒక 30-50 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయిన సందర్భంలో రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి అంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విజనున్న నాయకులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని చెప్పి ప్రజలందరూ కూడా అత్యధిక మెజారిటీతోన మాకు 164 సీట్లు ఇవ్వడంతో అధికారంలోకి వచ్చిన ఈ 23 నెలల కాలంలో బాధ్యతాయుతంగా, ఒక క్రమశిక్షణగా ప్రజలకు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా ప్రజల మనసులను దోచుకోవాలని ఆకాంక్షిస్తూ మా విజనరీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ అన్న, నారా లోకేష్ అన్న, మిగతా సహచార మంత్రివర్గులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ విజయంలో భాగస్వామ్యం అవ్వడం వల్ల అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. అనుకోవచ్చు వీళ్ళు ఇంత గొప్పగా చెప్తున్నారే 100 విజయాలని, దానికి సాక్ష్యాలు ఏమని. సాక్ష్యాలు ఇవి మేము అందరికీ ప్రతి ఒక్కరికి పంపిస్తాం, నెట్లో పెడతాం మేము సాధించిన విజయాలు. ఈరోజు సూపర్ 6 ఖచ్చితంగా అమలు చేసిన ఘనత, కీర్తి మా కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. ఏదైతే హామీలు ఇచ్చామో అది తూచా తప్పకుండా, హామీలు ఇవ్వనివి కూడా అప్పటికప్పుడు కొన్ని ప్రజలకు నెరవేరుస్తూ, వీటన్నిటికీ కూడా డబ్బులు లేక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకు మనం హామీలు ఇచ్చాం, వాటిని ఖచ్చితంగా నెరవేరాలన్న లక్ష్యంతోన బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అందరూ కూడా మోడీ గారి సహకారంతో డబుల్ ఇంజన్ సర్కారు చాలా చక్కగా మన రాష్ట్రంలో పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా చాలా గర్వంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు
తను సీఎంగా ఉన్నప్పుడు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఈ హామీలన్నీ ఇస్తే ఆ హామీలన్నీ మేము ప్రజలకు చెప్తుంటే వాళ్ళు ఒకటే అన్నారు, మీరు హామీలు నెరవేరుస్తారా అని. అయ్యా మీలాగా కాదు, మేము మాట ఇచ్చి మడమ తప్పే రకం కాదు, అది మీకు చెల్లుతుంది. మాట ఇచ్చి మడమ తప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ చాలా హామీలు అమలు చేయకుండా గాడిలో పడేశారు. కానీ మేము ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా పక్కా ప్రణాళికతోన పూర్తి చేశాం. ఇవ్వని హామీలు కూడా నెరవేర్చాం. ఈరోజు ఇందాకే మా నాయకులు చాలా విషయాలు చెప్పారు. మేము ఏ విధంగా నెరవేర్చాము అనేది, సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ ఎలా అయినాయి అని చాలా చక్కగా చెప్పారు. తల్లికి వందనం అయితేనేమి, శ్రీశక్తి పథకం అయితేనేమి, దివ్యాంగ శక్తి పథకం అయితేనేమి, దీపం పథకం అయితేనేమి, అదేవిధంగా అన్న క్యాంటీన్, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా. ఈరోజు రాష్ట్రం దేశంలోనే ఎక్కడ లేని విధంగా పెన్షన్దారులకు 4,000, 6,000, 10,000, 15,000 ప్రతి నెల ఇచ్చిన ఘనత మా కూటమిదే అని మేము సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ప్రముఖ నటుడు తనీష్, జీవిత, రాజశేఖర్ కుటుంబం వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. నా బ్రదర్ కూతురు పెళ్లి అయ్యిందండి. ఆ పెళ్లి కోసం దేవుడు ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాము. దర్శనం అయింది, వెళ్ళిపోతున్నాము. రాజశేఖర్ గారి బ్రదర్ డాటర్ మ్యారేజ్ మన May 10th హైదరాబాద్ లో జరిగింది. సో పాపని బాబుని తీసుకొని ఫ్యామిలీ మొత్తం ఆయన సిస్టర్స్ బ్రదర్స్ అందరం వచ్చామన్నమాట దర్శనానికి. దర్శనం చాలా చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా, ఎంతో సంతోషంతో తిరిగి వెళ్తున్నాం. తెలుగు సినిమాలు రిలీజ్లు ఉన్నాయండి, ఇప్పుడు పేర్లు చెప్పలేము. చాలా బాగా జరిగింది దర్శనం, చాలా సంతోషం. దర్శనానికి వచ్చామండి మొత్తం ఫ్యామిలీతో. నా కజిన్ సిస్టర్, డాడీ, రాజశేఖర్ గారి బ్రదర్ వాళ్ళ డాటర్ పెళ్ళైంది రీసెంట్ గా. అలానే అల్లుడిని తీసుకొని వచ్చాము. వచ్చి దర్శనం బాగా జరిగింది. ఇంకా సినిమాలకు వస్తే నాది తెలుగులో ఒక మూవీ జరుగుతుంది, డాడీతో పాటు చేస్తున్నాను. ఇంకా శివాత్మిక వచ్చేసి తెలుగులో ఒక 4 సినిమాలు చేస్తుంది. నా తమిళ్లో ఒక సినిమా రిలీజ్ కుంది. సో దేవుడి దర్శనం బాగా జరిగింది. ఇంకా మీదటి కూడా మా కెరియర్ అంతా కూడా చాలా బాగా ఆయన బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లులో 1.93 కోట్లతో ముస్లిం షాదిఖానా భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు ఫరూక్, నిమ్మల. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కూటమి లక్ష్యమని వెల్లడి. గత వైసీపీ హయాంలో జగనన్న ఇల్లు పేరిట ప్రజాధనాన్ని దోచుకున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. శ్రీవారికి భక్తులు నిలువు దోపిడీ ఇస్తుంటే చంద్రబాబు దేవుణ్ణే నిలువునా దోచేస్తున్నారు. మండిపడ్డ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.